హలో హాయ్ నమస్తే అండి. ఈరోజు మన మొక్కలకి అంటే అన్ని రకాల మొక్కలు, కూరగాయ మొక్కలు, పళ్ళ మొక్కలు, పూల మొక్కలు ఇలాగా అన్నిటికీ ఉపయోగపడేటువంటి ఒక మంచి ఫర్టిలైజరు ఫంగిసైడ్ గురించి తెలుసుకుందాము. అది మీ అందరికీ తెలిసే ఉంటుంది. న్యాచురల్ పద్ధతిలో మనం ఉపయోగిస్తాము. అది అల్వేరా జెల్లు. అల్వేరా జెల్లు మనం సౌందర్య సాధనంగా కూడా వాడతాము. చూపిస్తాను. ఈ అల్వేరా జెల్ని ఒక కొమ్మ తీసుకొని దాన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని జెల్లులాగా మిక్సీ పట్టుకోవాలి. స్మూత్ పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోవాలి. దీంట్లో వాటర్ అనేది ఎక్కువగా ఉంటుంది. దాన్ని ఇలాగా మనం మిక్సీ పట్టి ఒక బౌల్లోకి తీసుకొని దీన్ని మన మొక్కలకి అన్ని రకాలుగా వాడుకోవచ్చు. చూడండి ఎంత స్మూత్ పేస్ట్ అయ్యిందో. దీనిలో అక్కడక్కడ కూడా చిన్న చిన్న పీసులు ఉన్నాయి, అయినా ప్రాబ్లం ఏం లేదు. అల్వేరా జెల్ని మనం సౌందర్య సాధనంగా కూడా ఉపయోగిస్తూ ఉంటాము. దీన్ని మన మొక్కలకి రూట్ హార్మోన్గా, గ్రోత్ హార్మోన్గా బాగా ఉపయోగపడుద్ది. ఇప్పుడు దీని గురించి నేను మీకు వివరంగా చెప్తాను. ఇది జెల్ ఫామ్లో ఉంటుంది. దీనిలో ఎక్కువగా వాటర్ ఉంటుంది. ఇది మన మొక్కలకి కూడా చాలా బాగా పనిచేస్తుంది. దీనిలో అమినో యాసిడ్స్, ఎంజైమ్స్ చాలా ఉంటాయి. దానివల్ల మన మొక్కలకి బాగా ఉపయోగపడుద్ది. దీన్ని మనం మన మొక్కలకి ఇచ్చినట్టయితే దీన్ని రూట్స్ అనేవి బాగా డెవలప్ అవుతాయి. బాగా డెవలప్ అయ్యి పైన చెట్టు బుషీగా పెరుగుతూ ఉంటుంది. ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. అది ఇదిగోండి, 1 లీటర్ వాటర్ తీసుకున్నాను. మనం ఎప్పుడైనా కానీ దీన్ని జెల్ ఫామ్లో ఉంటుంది కదా, నేను దీన్ని పైన చెక్కు తీయకుండానే పట్టేసేసాను. మీకు ఓపికంటే మాత్రం పైన గ్రీన్ తీసుకోండి. ఇలా ఉన్నా ప్రాబ్లం లేదు. మనం ఇలాగా మిక్సీ పట్టుకొని దీన్ని 1 లీటర్ నీటికి 1 స్పూను చాలు. ఇలాగా కలిపేసేసి ఇప్పుడు ఈ చెట్టు చూడండి, ఇప్పుడు ఇది పెరుగుతూ ఉంది. అంటే దీనికి ఎక్కువగా గ్రోత్ హార్మోన్ అనేది బాగా అవసరం. ఎందుకంటే ఇది నేను మొన్న నర్సరీలో తీసుకొచ్చాను. ఇది చాలా అంటే ముడత, ఎండు తెగులు వచ్చి మన తుఫాన్కి ఆ మొక్కలు చాలా ఖరాబ్ అయిపోయినాయి. అయినా కానీ నేను తీసుకొచ్చాను. దాన్ని ఇప్పుడు నేను ఇట్లా చిన్నగా బాగు చేసుకుంటా ఇంటిని డెవలప్ చేస్తున్నాను. చూడండి, ఇక్కడ ఉన్న ఈ మొక్కలన్నీ అంతే. నా దగ్గర ఎప్పుడు నేను మొన్న 9 గులాబీ చెట్లు తీసుకొచ్చా. అన్నీ అలాగే ఉన్నాయి. ఇప్పుడిప్పుడే డెవలప్ అవుతాను. ఇప్పుడిప్పుడే ఇగో కొత్త చిగురులు వస్తున్నాయి వీటన్నిటికీ. ఇదిగో చూడండి, ఇది ఒకటి మంచి హెల్దీగా వచ్చింది. అది కూడా ఇప్పుడిప్పుడే వీటిని డెవలప్ చేస్తున్నా. ఇలా ఉన్న మొక్కలకి ఇది చాలా బాగా పనిచేస్తుంది. ఇలాగా మనం జెల్ ఫామ్లో 1 లీటర్కి 1 స్పూను లిక్విడ్ కలిపి ఇలాగా మొక్కలకి ఇచ్చినట్టయితే దీనికి ఇమ్యూనిటీ పెరిగిద్ది. గ్రోత్ బూస్టర్గా పనిచేస్తుంది. ఇంకా రూట్ హార్మోన్గా పనిచేస్తుంది. మనం కటింగ్స్ తీసుకుంటాం. ఇప్పుడు ఒక్కొక్కసారి ఏదైనా మొక్కలకి కటింగ్స్ తీసుకొని కటింగ్స్ని గ్రో చేయాలనుకుంటాం. వాటిని కూడా ఇలాగా ఒక కొమ్మని దీంట్లో జల్లులో ముంచి నాటినట్టయితే చక్కగా త్వరగా రూట్స్ అనేవి వస్తాయి. అది త్వరగా గ్రోత్ అవుతుంది అన్నమాట. ఇంకా మనము విత్తన శుద్ధి కూడా చేసుకోవచ్చు. విత్తన శుద్ధి కూడా వీటిలో ఒక హాఫ్ అన్ అవర్, ఒక 10 మినిట్స్, హాఫ్ అన్ అవసరం లేదు, ఒక 10 మినిట్స్ అయినా అలా నానబెట్టి తర్వాత వాటిని మనం మొక్కని నాటేసినట్టయితే త్వరగా అది ఫంగిసైడ్గా పనిచేస్తుంది. అంటే మొక్క విత్తనం అనేది పుచ్చిపోకుండా, పాడైపోకుండా భూమిలోకి వెళ్ళినా కూడా త్వరగా దానికి రూట్స్ వచ్చి గ్రోత్ రావటానికి బాగా సహాయం చేస్తుంది అన్నమాట. ఇలాగా మనము ఈ జెల్లుని చాలా రకాలుగా అయితే వాడుకోవచ్చు. ఇప్పుడు నేను మీకు ఇంకొకటి చూపిస్తాను. దీన్ని మొక్కలకి ఇవ్వటం వల్ల ఇది ఇమ్యూనిటీ బూస్టర్గా పనిచేస్తుంది. దానివలన ఆకులు ఏమైనా పండు బారిపోతున్నా సరే అలాంటివన్నీ కంట్రోల్ అవుతాయి. మొక్క అనేది బాగా పనిచేస్తుంది. ఇప్పుడు నేను మీకు ఇంకొక ఇది ఫంగిసైడ్గా కూడా పనిచేస్తుంది అనమాట. అందుకోసం నేను ఇప్పుడు అది మొక్కలకి స్ప్రే చేయడానికి ఒక ఫంగిసైడ్ అయితే చూపిస్తున్నాను. దీనికోసం అల్వేరా జెల్ని చిన్న చిన్న పీసులుగా కట్ చేసుకొని దాంట్లో ఒక 5-6 వెల్లుల్లి రెబ్బలు వేసి దీన్ని బాగా మిక్సీ పట్టుకోవాలి. ఇది మొక్కలకి మన స్ప్రే చేయటం వలన మంచి బూస్టర్గా పనిచేస్తుంది. ఇంకా మిలీబగ్గు, పేను బంక అలాంటివి ఉన్నట్టయితే
వీటిని స్ప్రే చేయటం వలన అవన్నీ త్వరగా పోతాయి. మనం వారానికి ఒక 2 టైమ్స్ దీన్ని స్ప్రే చేయాలి. దీన్ని స్ప్రే చేయటానికి ఒక 1:5 రేషియోలో దీన్ని తీసుకొని స్ప్రే చేసినట్టయితే అది బాగా పనిచేస్తుంది. చూడండి, దీన్ని అయితే ఇలాగా మిక్సీ పట్టుకున్నాను. తర్వాత దీన్ని వడేసి మన మొక్కలకి స్ప్రే చేసుకోవాలి. ఇది బాగా పనిచేస్తుంది. ఇప్పుడు ఒక 1/2 లీటర్ వాటర్ తీసుకొని దాంట్లో ఈ జెల్లుని కలుపుతున్నాను. దీన్ని బాగా మనం మిక్సీ చేసుకొని మిక్సీ చేసుకొని మన మొక్కలకి స్ప్రే చేసినట్టయితే ఇది చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. దీన్ని వడపోసుకొని మిక్స్ చేసుకోండి. దీన్ని వడపోసుకోవాలి. ఎందుకంటే దీంట్లో చెత్త చెదారం అంటే దీంట్లో వెల్లుల్లి పొట్టు అవన్నీ ఉంటాయి కాబట్టి ఒకసారి మిక్సీ చేసుకొని దీంట్లో వడపోసుకొని స్ప్రే చేసినట్టయితే మొక్కలకి బాగా వెళ్తుంది. ఎటువంటి అడ్డంకులు లేకుండా దీన్ని మాత్రం తప్పకుండా ఒకసారి వాడేసుకోవాలి. ఇప్పుడు ఇది ఫంగిసైడ్గా పనిచేస్తుంది. ఇప్పుడు చూసారుగా ఈ మందార మొక్కకి పెయిన్ బగ్గ మిల్లీ బగ్స్ అనేవి బాగా వస్తాయి. చూడండి, ఇలాగా పెయిన్ బగ్ అది వస్తుంది, మిల్లీ బగ్ అనేది వస్తూ ఉంటుంది. ఇప్పుడు ఆకులు పండు బారుతున్నాయి. దీనికి మనము ఇప్పుడు ఈ వెల్లుల్లి అలోవేరాతో కలిపిన ఈ ద్రావణం ఇచ్చినట్టయితే దీనికి ఏదన్నా ఉన్నా కూడా పోతుంది. ఓకేలే, ఇలాగా మొత్తం మన మొక్కకి స్ప్రే చేసినట్టయితే ఇది మంచి పెస్టిసైడ్గా ఫంగిసైడ్గా కూడా పనిచేస్తుంది. ఇలాగా అన్ని మొక్కలకి అంటే కూరగాయ మొక్కలకి, పళ్ళ మొక్కలకి, పూల మొక్కలకి అన్నిటికీ మనం స్ప్రే చేసుకోవచ్చు. దీన్ని స్ప్రే చేయటం వలన కాయలు కూడా బాగా పెరుగుతాయి. పూత అనేది రాలిపోకుండా ఉంటుంది. మన మొక్కలకి రూట్ హార్మోన్గా పనిచేస్తుంది కదా, అలాగే మొక్కలకి గ్రోత్ బూస్టర్గా కూడా పనిచేస్తూ ఉంటుంది. దీన్ని న్యాచురల్ పద్ధతిలోనే మనం ఇస్తున్నాం కాబట్టి మన మొక్కలకి ఎటువంటి ప్రాబ్లం ఉండకుండా చక్కగా పెరుగుతాయి. దీన్ని మన కటింగ్స్ పెట్టుకున్నప్పుడు మనం ఈ అల్వేరా జెల్లులో ముంచి పెట్టినా కూడా మంచి రూటింగ్ వస్తుంది. తర్వాత 1 లీటర్ నీళ్ళలో 1 స్పూన్ కలిపి అక్కడ మట్టిలో పోసినా కూడా త్వరగా రూట్స్ అనేవి వస్తాయి. మనం మన మొక్కల మీద కూడా స్ప్రే చేసినట్టయితే ఇవి బాగా పనిచేస్తాయి. ఇట్లా ఏదైనా ఆకు ముడుతున్నా ఏదున్నా కూడా పోతుంది. ఓకే ఫ్రెండ్స్, ఇది న్యాచురల్ పెస్టిసైడ్ అనమాట. న్యాచురల్గా పనిచేస్తుంది. ఇది మన సౌందర్య సాధనాల్లో మనం కూడా యూజ్ చేస్తాం. అలాంటిది మొక్కలకైతే ఎటువంటి ప్రాబ్లం ఉండదు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.